అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, శుభరాత్రి చెప్పే ముందు నేను ఇదివరకు ప్రామిస్ చేసిన విధంగా ఉమెన్స్ క్రికెట్ గురించి నేను వీడియోలు ఇంకా అప్లోడ్ చేస్తానని చెప్పానండి. భారత జట్టు, ఉమెన్స్ జట్టు వరల్డ్ కప్ గెలిచి ఎంత ఘనత సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పుడే నేను వ్యూయర్ ఛాయిస్ ప్రకారం తెలుగులో వీడియోలు ఉమెన్స్ క్రికెట్ లీగ్ విషయంలో నేను మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు ఆన్గోయింగ్ సిరీస్ ఒకటి మనకి మెన్స్ క్రికెట్ అవుతుందండి. T20 ఫార్మాట్లో అవుతోంది. నెక్స్ట్ మ్యాచ్ లక్నోలో ఉండబోతోంది. ఆ వీడియో ఎలాగో రేపు చేస్తాను. కాబట్టి నేను నిన్న ప్రామిస్ చేసిన విధంగా ఉమెన్స్ క్రికెట్ విషయంలో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను 2026 విషయంలో. దాని తర్వాత మళ్ళీ T20 అండర్-19 వరల్డ్ 50 ఓవర్స్ ఫార్మాట్ అనుకుంటుంది. అండర్-19 వరల్డ్ కప్ విషయంలో కూడా నేను వీడియోలు అప్లోడ్ చేయదలుచుకున్నాను. అవి చేస్తాను కూడా. అవి ఇంగ్లీష్లో ఉండబోతున్నాయి. ప్రపంచ కప్ 50 ఓవర్ల ఫార్మాట్ ఇది మాత్రము అండర్-19 వాళ్ళకి నేను ఇంగ్లీష్లో అప్లోడ్ చేస్తాను. అయితే ఉమెన్స్ క్రికెట్ విషయంలో వీళ్ళందరూ కూడా ఒక జట్టులాగా యునైటెడ్గా ఆడి ఇండియాని గెలిపించారు. ఇప్పుడు విడివిడి టీమ్స్కి ఎవరెవరు క్యాప్టెన్స్ ఉంటారు, వాళ్ళ జట్లు వివరాలు తర్వాత చెప్తూ, ప్రస్తుతానికి ఈ వీడియోలో అసలు ఎన్ని టీములు ఉన్నాయి, ఎవరు ఏ టీంకి క్యాప్టెన్స్ చేయబోతున్నారు, రిటెన్షన్ పాలసీ ప్రకారము ఫ్రాంచైజీ కనుక వాళ్ళు రిటైన్ చేసుకుంటే క్యాప్టెన్సీ బాధ్యతలు ఎవరి చేతిలో ఉండబోతున్నాయి అన్నట్టుగా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఇస్తున్నాను. ఉమెన్స్ ప్రీమియర్ క్రికెట్ లీగు ముందు జరగబోతోంది కాబట్టి జనవరి నెలలో అవుతుంది. కాబట్టి ముందు ఆ వీడియో అప్లోడ్ చేసి తర్వాత మేము మెన్స్ ప్రపంచ కప్ అండర్-19 గురించి మాట్లాడుకుందాము వేరే వీడియోలో. ఆ తర్వాత రాబోయే ఏ టోర్నమెంట్ అయినా నేను కవర్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికి ఈ వీడియో లోపల బేసిక్ ఇన్ఫర్మేషను ఇన్ కనెక్షన్ విత్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మీ సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. ఈ వీడియోలో బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. అవి ఏమిటి అంటే, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 5 టీములు ఉన్నాయండి. 5 టీములు 9th జనవరి నుంచి 5th ఫిబ్రవరి వరకు ఇది జరగబోతోంది టోర్నమెంటు. 22 మ్యాచ్లు వీళ్ళు ఆడబోతున్నారు. 5 టీంలు. 5 టీముల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: గుజరాత్ జైంట్స్ విమెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విమెన్, ముంబై ఇండియన్స్ విమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ విమెన్, యూపీ వారియర్స్ విమెన్. ఇవి 5 టీములు అండి. ఈ 5 టీముల్లో మనం చూడబోతున్నాము ఎవరైతే మనం ప్రపంచ కప్పు సాధించామో ఆ ప్లేయర్లు వేరే వేరే టీముల్లో ఆడుతూ ఒకళ్ళని ఒకళ్ళు ఛాలెంజ్ చేసుకుంటూ కొత్త ప్లేయర్లతో సత్తా చాడబోతున్నారు. ఈ టోర్నమెంట్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే, భవిష్యత్తు లోపల ఇండియన్ ఉమెన్స్ టీమ్, నేషనల్ టీం ఎంత స్ట్రాంగ్గా ఉండబోతోంది. ఎందుకంటే ఈ ప్రీమియర్ లీగ్ లోపల మనం వెరైటీ ఆఫ్ టాలెంట్ చూడబోతున్నాము. ఇటు బ్యాటర్స్ని బౌలర్స్ని చూడబోతాము. ఏ టీంని ఎవరు ఎలాగ లీడ్ చేస్తున్నారు, మనం కాంపిటీషన్ లాగా చూడాలి. కాబట్టి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇప్పుడు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ప్రపంచ కప్లో మాత్రము ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు పట్టుకొని యునైటెడ్గా ఆడి మనకి ప్రపంచ కప్ని సాధించి పెట్టారు. అందరూ ఎంతో అప్రిషియేట్ చేశారు వాళ్ళ ఒక అచీవ్మెంట్ని. కానీ ఈ ప్రీమియర్ లీగ్లో మాత్రము ఎవరికి వాళ్ళ జట్టుని లీడ్ చేస్తూ రకరకాల టీంలకు రిప్రజెంట్ చేస్తూ ఆ ప్లేయర్స్ లిస్ట్ అవి చదవాలంటే రెడీగా లేవు. రెడీ రేఖనార్ ప్రకారము ఫస్ట్ ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి, దయచేసి వినండి. గుజరాత్ జైంట్స్ 2 ప్లేయర్లు రిటెన్షన్ పాలసీ గురించి ఉన్నాయండి. దీంట్లోపల అంటే యాషలే గార్డ్నర్ అండ్ స్మృతి మందానా 2 పేర్లు ఉన్నాయి. వీళ్ళల్లో ఒకళ్ళని యాషలే గార్డ్నరు బీత్
మూనీ, బిత్ మూనీ ఈ 2 పేర్లలో ఒకళ్ళని కెప్టెన్ చేస్తారు. ఎషెలే గార్డనర్, బిత్ మూనీ వీళ్ళిద్దరూ గుజరాత్ జైంట్స్ రిటైన్ చేసుకున్నాక అసలు ఎవరు కెప్టెన్సీ చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఉన్న పేర్లు ఇవి గుజరాత్ జైంట్స్కి. తర్వాత నెక్స్ట్ టీము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి స్మృతి మందానా మరియు రీచా ఘోష్ ఈ 2 పేర్లు ఉన్నాయి. వీళ్ళలో మరి ఎవరు కెప్టెన్సీ చేస్తారో చూద్దాము. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఉమెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ ఇండియన్ కెప్టెన్ వీడే, మరియు నాట్లీ సైనర్ షీ ఈజ్ ఆల్సో దేర్. వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళలో ఒకళ్ళు కెప్టెన్ అవుతారు. మోస్ట్ ప్రాబబ్లీ హర్మన్ ప్రీత్ కౌర్ని కెప్టెన్సీ చేశారు. నటలై సైనర్ విల్ బి సబార్డినేట్ టు హర్ అని నేను భావిస్తున్నాను. ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్సీ వీళ్ళు. ఢిల్లీ క్యాపిటల్స్కి మళ్ళీ 2 పేర్లు ఉన్నాయండి. అవి ఏమిటి అంటే జమయ్య రాడ్రిక్స్ అందరికీ తెలిసిందే, సెమీఫైనల్స్లో ఎటువంటి ప్రతిభ చూపించిందో. అలాగే షెఫాలి వర్మ కూడా మంచి ప్లేయరు. ఇద్దరిలో ఒకళ్ళు తప్పకుండా మరి క్యాప్టెన్సీ చేస్తారు. ఇది మనకున్న పేర్లు ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో. యూపీ వారియర్ ఒకటే పేరు మరి కనబడుతోంది, అది శ్వేతా షెరావత్ అనే ఒక పేరు మాత్రమే కనబడుతుంది. అది రిటెన్షన్ అయ్యాక ఎంతమంది ప్లేయర్లు ఉంటారు, ఎవరిని క్యాప్టెన్సీ చేస్తారనేది తెలుస్తుంది. యూపీ వారియర్స్ అది శ్వేత షెరావత్. వీళ్ళు ఈ 5 టీములు 22 మ్యాచ్లు ఆడబోతున్నాయి. 9th జనవరి నుంచి మొదలవుతున్నాయి. మరి ఒకరోజు 2 మ్యాచ్లు ఉండొచ్చు, ఒకరోజు ఒకే మ్యాచ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10th జనవరికి 2 మ్యాచ్లు ఉన్నాయి. 9th రోజు మొదలయ్యాక 10th రోజు 2 మ్యాచ్లు ఉన్నాయి. అలాగే 12th జనవరి, 13th జనవరి, 14th జనవరి విధంగా చూసుకుంటూ పోతే డేట్స్ వరీగా మనం కనుక కవర్ అవుతే కనుక ఈ క్రికెట్ని మనకి లాస్ట్ మ్యాచ్ 5th ఫిబ్రవరి 22వ మ్యాచ్. అప్పుడు 21 వచ్చేటప్పటికి సెమీఫైనల్స్ ఉండబోతోంది, 22 వచ్చేటప్పటికి ఫైనల్స్ ఉండబోతోంది. మొత్తం 22 మ్యాచ్లు, 5 టీములు కంప్లీట్ అవుతున్నాయి. విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మన సౌత్ ఆఫ్రికా టూర్ అయిపోగానే క్రికెట్ ఉమెన్స్ వైపు మనము మన దృష్టిని మరల్చి వీక్షిద్దాము. అలాగే ప్రపంచ కప్ గెలిచాం కాబట్టి ఆసక్తి పెరిగింది. ఎంతోమంది అమ్మాయిలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, డిఫరెంట్ లెవెల్స్లో ఆడడానికి ట్రై చేస్తున్నారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఒక విధమైన మంచి అవకాశాన్ని వాళ్ళు తీసుకోవాలి, క్రికెట్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా భావించి క్రికెట్ నేర్పించడానికి కూడా పేరెంట్స్ వెనకజ్జ వేయటం లేదు. ఎలాగైతే అనేక స్పోర్ట్స్ లోపల అమ్మాయిల్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రపంచ గెలిచాక దాని గురించి కొంచెం అవగాహన వచ్చింది. ఏ లెవెల్ వరకు మనం వెళ్ళవచ్చు, ఎటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి అనే విషయంలో మాత్రము ఇది మంచి పరిణామము అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఇది నా అభిప్రాయం యాజ్ అ స్పోర్ట్స్ జర్నలిస్టు. ఇక ముందు ఉమెన్స్ క్రికెట్ టీంకి నా పూర్తి సపోర్ట్ ఉంటుంది. నేను ప్రతి వీడియోలో కూడా ఎవరెవరు ఆడుతున్నారు, కొత్త ప్లేయర్లు ఎవరు రాబోతున్నారు, ఈ టోర్నమెంట్ తర్వాత అవగాహన వస్తుంది కాబట్టి ఉమెన్స్ క్రికెట్ టీం లోపల మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా, భవిష్యత్తు లోపల ఇంటర్నేషనల్ టీం ఎలా ఉండబోతోంది, ఎవరు రిటైర్ అవుతున్నారు, ఎవరెవరు రీప్లేస్ చేస్తున్నారు అనే విషయాలు కూడా మనం డిస్కస్ చేయొచ్చు. మెన్స్ క్రికెట్ విషయంలో నేను అదే చేస్తున్నాను కాబట్టి అదే ఇంపార్టెన్స్ ఇప్పుడు నేను ఉమెన్స్ క్రికెట్కి కూడా ఇచ్చి నా వీడియోల లోపల కవర్ చేసి అనేక విషయాలపై మాట్లాడదాము. టెక్నికల్గా వాళ్ళు ఎలా ఉన్నారు, సౌండ్గా ఉన్నారా, ఎటువంటి బ్యాటర్స్ వస్తున్నారు ముందుకి, ఎటువంటి బౌలర్స్ ముందుకు వస్తున్నారు, ఎటువంటి టీం ఫామ్ అవుతుంది, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషను విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే, మేబీ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ది నేమ్స్ మేబీ కొంచెం ఫారెన్ నేమ్స్ కాబట్టి కొంచెం నేను తప్పు చేసి ఉండవచ్చు. అయితే
లిస్ట్ ఫైనలైజ్ అయ్యాక బిఫోర్ ద డేట్స్ విచ్ ఐ హ్యావ్ మెన్షన్ 9th జనవరి లోపల ఏ మాత్రము ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయినా కూడా నేను మీకు 9th జనవరి లోపల మరొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆబ్వియస్లీ 9th జనవరి అంటే మేబీ 7th జనవరి 6th జనవరి మధ్యలో కనుక ఏదైనా ఒక మంచి వీడియో అప్లోడ్ చేస్తే అది లేటెస్ట్ వీడియో అవుతుంది మ్యాచ్ల ముందు. ఈ వీడియో మాత్రం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ లాగా, ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ లాగా, రెడీ రెకనర్ లాగా మీరు కొంచెం వీక్షించవచ్చు. ఏమన్నా ఉంటే నా మెయిల్ ఐడికి goodluckprasad@gmail.com రిగార్డింగ్ ఉమెన్స్ క్రికెట్ అని ఒక హెడ్డింగ్ పెట్టి సబ్జెక్ట్ పెట్టి నాకు మెయిల్ పంపండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. లెట్ us డిస్కస్ గుడ్ థింగ్స్ అబౌట్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ బికాస్ దే మేడ్ us ప్రౌడ్ బై విన్నింగ్ ది వరల్డ్ కప్. అది మర్చిపోవద్దు దయచేసి. మరొక వీడియోలో ముందుకు వస్తాను. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ క్రికెట్ అనాలిసిస్. నమస్కారం, అందరికీ శుభరాత్రి.